హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ వీరంగం సృష్టించి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాత్రి సర్దార్ పటేల్ నగర్లోని ఓ పార్కులో 5 వ్యక్తులు గంజాయి సేవిస్తూ వీరంగం సృష్టించారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ అతని స్నేహితులతో కలిసి వెళ్లి వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే వ్యక్తి తన చేతిలోని ఇనుప రాడ్డుతో వెంకటరమణ అనే వ్యక్తిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పవన్ కోసం గాలిస్తున్నారు. కేబిహెచ్పి కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడు ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడ దాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు, నీకెందుకు సంబంధం, నీకేంటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ ఏ జాగిరీ కాదు కదా, మమ్మల్ని తిట్టారు, దూషించారు. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పొడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది.